ఉన్నారు. సో అక్కడ వీళ్ళది చిన్నది పార్టీ లాగా మొత్తం మాట్లాడినాక అది దాదాపు 8:39 అప్పుడు అయింది. సో ఆ ప్రాంతంలో అతను వెళ్ళిపోయినప్పుడు జస్ట్ అతను బయలుదేరినప్పుడు ఇతను ఎవరితో అక్కడ పొదలు ఉన్నారో వాళ్ళ ఇద్దరు బ్రదర్స్ వాళ్ళకి ఇమీడియట్లీగా అది కొంచెం ఇది ఇట్లా ఇషారా చేసి ఇట్లా పిలిచిండు. సో పిలిచినాక ముగ్గురు కూడా ఇతను స్కూటీ ఎప్పుడైతే ఎక్కాడు డిసీజ్ అతని మీద దాడికి దిగారు ముగ్గురు కూడా. సో అతన్ని అక్కడే స్పాట్లోనే వాళ్ళు చంపడం జరిగింది. ఏం ఆయుధాలు ఏం వెపన్ అక్కడ ఏం వాడలే వాళ్ళు, జస్ట్ అట్లా చేతులతోనే అతన్ని చంపడం కొట్టడం అట్లా మొత్తం చేశారు. బాడీ మీద ఇంజరీస్ కూడా ఉన్నాయి, అది అంతా చేతులతోనే జరిగింది అది. సో దాని తర్వాత వెంటనే ఇతను A1 వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, తన ఫాదర్కి, తన నాన్నమ్మకి వాళ్ళకి వెంటనే ఇతను ఇన్ఫార్మ్ చేసిండు దాట్ ఇట్లా చేసేసామని, ఆల్రెడీ చంపేసినామని. వాళ్ళు కూడా వెరీ గుడ్ అని అట్లా చెప్పారని అట్లా ఉంది. సో అక్కడ నుంచి వీళ్ళు ముగ్గురు కూడా అది బాడీని ప్యాక్ చేసుకొని వాళ్ళ దగ్గర బండి ఉంది, బండిలో పెట్టుకొని అక్కడ నుంచి బయలుదేరారు. ఇంకో బ్రదర్ ఏదైతే ఉన్నాడు A3 అని, అతను వంశీ అని, అతను డిసీజ్కి సంబంధించిన స్కూటీ ఉండే స్కూటీ మీద బయలుదేరారు. సో అక్కడ నుంచి వాళ్ళు బాడీ డిస్పోజల్ చేసుకోవడానికి ఎక్కడెక్కడ వాళ్ళు తిరిగారు. ఫస్ట్ వాళ్ళు పాత సూర్యాపేటకి వెళ్ళారు. అక్కడ డిసీజ్డ్, అక్కడ అక్యూజ్డ్ వాళ్ళది నానమ్మ అక్కడ ఉండేది, అక్కడ ఊరిలో ఉంటుంది. సో అక్కడ పోయి ఆమెకి బాడీ చూపించారు అక్కడ వాళ్ళు స్పష్టంగా దట్ ఇట్లా ఎప్పుడు చేసేసామని. సో ఆమె కూడా మంచిగా అన్నది. దాని తర్వాత అక్కడ నుంచి చిన్న బ్రదర్ అక్కడే ఉండిపోయిండు. సో మిగతా వాళ్ళు ఇద్దరు అక్యూజ్డ్ బాడీతో పాటు అక్కడ నల్గొండకి వెళ్ళారు. నల్గొండలో వీళ్ళ ఫ్రెండ్ అక్కడ సాయి చరణ్ అని ఉంటాడు, అతనికి కూడా ఆల్రెడీ ఇంతలో వాళ్ళు చెప్పి పెట్టారు ఎట్లా చేస్తామని. వాడు కూడా ఇన్వాల్వ్మెంట్లో మొత్తం మరి క్రైమ్ ఇన్వాల్వ్మెంట్లోనే ఉన్నాడు. సో అతను కూడా వాళ్ళు బాడీ చూపించారు, అతను బండి కూడా ఎక్కిండు. మరి అతను కూడా వీళ్ళతో పాటు అక్కడే నల్గొండ దగ్గరనే ఎక్కడెక్కడో వాళ్ళు కన్గల్ రోడ్లో ఎక్కడెక్కడో వాళ్ళు బాడీ ఎక్కడ పాడేయాలని అట్లా వాళ్ళతో పాటు వెళ్ళిండు. కానీ వాళ్ళకి అక్కడ సరిగా ప్లేస్ దొరకాక మళ్ళీ వాళ్ళు రిటర్న్ వచ్చి అతన్ని ఆ సాయి చరణ్ని అక్కడే దింపేసి తర్వాత నల్గొండ నుంచి రిటర్న్ వాళ్ళు సూర్యాపేటకి వచ్చారు. ఇక్కడ సూర్యాపేటకి వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ పాత సూర్యాపేటకి వెళ్ళి ఎక్కడెక్కడో తిరిగిన తర్వాత సరిగా వాళ్ళకు ప్లేస్ దొరకాక లాస్ట్లో వాళ్ళు పిల్లల మరి దగ్గర అక్కడ కాలువ, అది చెరువు పక్కన అక్కడ కట్ట మీద వాళ్ళు బాడీని అక్కడ పడేశారు. సో ఈ కేసులో ఇప్పుడు ఇది వీళ్ళ 6 మెంబర్స్ని మనం అరెస్ట్ చేసినాక వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎర్టిగా కార్ ఏ బాడీ డిస్పోజల్ చేసుకోవడానికి వాళ్ళు వాడారు, 5 సెల్ ఫోన్లు, ఒకటి ఇది ప్లాస్టిక్ బ్యాగ్ సంచే దేంట్లో బాడీ వాళ్ళు క్యారీ చేశారు, తాడ్ బాడీ కట్టుకోవడానికి వాళ్ళు వాడారు. అట్లాగే ఒకటి కత్తి కూడా వాళ్ళు పర్చేస్ చేసి పెట్టారు, అది వాడతామని మర్డర్కి. కానీ ఈ కేసులో ఇప్పుడు స్పెసిఫిక్గా ఇప్పుడు వాడలేదు. ఇంత ముందు కూడా వీళ్ళది ప్లానింగ్ ఆల్రెడీ ఉంది.